హాయ్ యస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ ఏంటంటే భద్రాచలం వ్లాగ్ కంటిన్యూషన్ అనమాట, పార్ట్ 2. ఇది వచ్చేసి రిటర్న్ జర్నీ ఇంకా మారేడుమిల్లి ట్రిప్ అయితే ఉంటుంది ఇందులో. సో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే లింక్ పిన్ కమెంట్స్లో పెడతాను, అది క్లిక్ చేసి అయితే ఫస్ట్ ఆ వీడియో చూసేయండి. నెక్స్ట్ అయితే ఈ వీడియో కంటిన్యూ చేయండి. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అందుకన్నా ముందు మీరు ఇన్కేస్ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గో. సో నైట్ అయితే ఇక్కడ స్టే చేసాము. ఈ రూమ్కి వచ్చేసి 300 to 500 మధ్యలో అయితే పడింది. 4 షేరింగ్ సింగిల్ రూమ్ అనమాట. సో మార్నింగ్ అయితే 6 to 7 ఆ టైంలో అయితే మేము రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. మాకైతే అసలు ఇక్కడ ప్రసాదం తీసుకోవడానికి అయితే టైం అసలు కుదరలేదు. నైట్ వచ్చేసి అక్కడ నుండి వచ్చేసరికి చాలా రష్ ఉంది, మళ్ళీ వెళ్ళేసరికి క్లోజ్ అయిపోయింది. మార్నింగ్ అయితే ఇంకా ఓపెన్ అవ్వకుండా మేమైతే రిటర్న్ అయిపోయాము. కొంచెం తిరుమల వైబ్స్ అయితే ఉన్నాయి, జలప్రసాదం కానీ రూమ్స్ కానీ అవన్నీ కూడా. మా వెహికల్ వచ్చేసి సిఎన్జీ ప్లస్ పెట్రోల్. సిఎన్జీ అనే దగ్గరలో దొరకదు, సో అది కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎక్కడ వీలైతే అక్కడ సిఎన్జీ అయితే ఫిల్ చేయించేసుకుంటాం. సో ఇప్పుడైతే మనం బయటకు వచ్చేసాం కాబట్టి మనకి పెట్రోలే దిక్కు. సో పెట్రోల్ అయితే ఫిల్ చేయించేసి ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోతున్నాం. ఇది ఎగ్జాక్ట్గా భద్రాచలం బయటకు వచ్చిన ఫస్ట్ పెట్రోల్ బంక్ అనమాట. సో నైట్ అంతా స్నో పడినట్టు రోడ్ అంతా అయితే వెట్గా ఉంది, చాలా బాగుంది అసలు. ఈ లెఫ్ట్ అంతా కూడా గ్రీనరీ, క్లైమేట్ కూడా ఎర్లీ మార్నింగ్ కాబట్టి చాలా మంచిగా ఉంది. లాంగ్ డ్రైవ్కి వెళ్దాం అనుకుంటే మాత్రం ఈ భద్రాచలం అనేది చాలా బెస్ట్ ప్లేస్ నన్ను అడిగితే. సో సీజన్ కూడా మ్యాటర్సే. ఇదే సీజన్ వెళ్ళడానికైతే చాలా బాగుంటుంది. నేచర్ని ఇష్టపడే వాళ్ళు, ఇంకా ఫోటోషూట్స్ ఇష్టపడే వాళ్ళు అయితే ఖచ్చితంగా వెళ్ళొచ్చు. నాకైతే అసలు ఈ వీడియోస్ ఏమీ స్కిప్ చేయాలనిపించట్లేదు. సో ఏమీ క్రాప్ చేయకుండా రాగా పెట్టేస్తాను వీడియోస్ అన్నీ, మీరే స్కిప్ చేసుకుని చూసేయండి. వన్ అవర్ 1.5 hour జర్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసేసాము. ట్రిప్కి వచ్చినప్పుడు ఫుడ్ మ్యాక్సిమం అడ్జస్ట్ అయిపోవాలి, లేదంటే సేఫ్ సైడ్కి మనం అన్న క్యారీ చేసుకోవాలి. కానీ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకూడదు. ఇక్కడ బాగాలేదని నేను చెప్పట్లేదు, కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అసలు ఫుడ్డే దొరకదు, లేకపోతే ఉన్నా కూడా అసలు మనకి నచ్చే టేస్ట్లో కూడా ఉండదు. ఈ ట్రిప్లో మ్యాక్సిమం అసలు ఆ ఫుడ్కి అయితే మాకు ఎక్కడ ఇబ్బంది అవ్వలేదు, మంచిగా తిన్నాం. ఫుడ్ అయితే అసలు ఎక్కడ మాకు ప్రాబ్లం అయితే అవ్వలేదు. వర్షం కూడా ఎక్కడ పడలేదు. ఒకవేళ వర్షం పడ్డా కూడా మేము అంత ఎంజాయ్ చేసి ఉండేవాళ్ళం కాదేమో. వర్షం పడి ఆగిపోతే బాగుంటుంది, కానీ వర్షం పడుతూ ఉంటే మాత్రం మనం ట్రిప్ అసలు ఎంజాయ్ చేయలేము. ఇక్కడ వచ్చేసి ఒక షాప్ అయితే దొరికింది మాకు. ఇక్కడ పండించే పల్సెస్, తేనె అవన్నీ అయితే ఆర్గానిక్వే అమ్ముతున్నారు. సో కొన్ని అయితే మేము తీసుకుందాం అనుకున్నాము ముందే, సో అవి తీసుకోవడానికి అయితే ఇప్పుడు వెళ్తున్నాం. సో ఇక్కడ ఉన్న తేనె, వేరుశనగలు, పెసలు, అలాగే కొన్ని సిరిధాన్యాలు అవన్నీ అయితే అమ్ముతున్నారు. కొన్ని అయితే మేము తీసుకుందాం అనుకున్నాము. అంతలోపు మమ్మీ వాళ్ళు అయితే ఇవన్నీ చూస్తున్నారు, ఏం తీసుకోవాలనేసి అడుగుతున్నారనమాట అన్నిటి పేర్లు. ఈ గ్యాప్లో నాకు ఒక టచ్ మీ నాట్ ప్లాంట్ అయితే దొరికింది ఇక్కడ. సో కొంచెం సేపు అయితే దీంతో నేను ఆడుతున్నాను. సో ఇప్పుడైతే నేను ఇక్కడ ఉన్న వాటన్నిటి కోసం చెప్తాను, అంటే మేమేం తీసుకున్నాం అనేవి అయితే చెప్తాను. సో చూసేయండి.
ఫస్ట్ రోజు వచ్చేసి వేప పువ్వు. ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. లెఫ్ట్ సైడ్లో ఉంది కదా, అది ఇక్కడే దొరుకుతుంది, ఇలాంటి ప్లేసెస్లోనే దొరుకుతుంది. నెక్స్ట్ వచ్చేసి హనీ ఒకటి. హనీ కూడా ఇలాంటి ప్లేసెస్లో ఎక్కువగా తీసుకుంటాము. అరకు వెళ్ళిన, మారేడుమిల్లి ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు హనీ అయితే ఖచ్చితంగా తీసుకుంటాము. ప్రెజెంట్ అయితే మా ఇంట్లో చాలా ఆర్గానిక్ హనీ ఉంది. సో ఇప్పుడైతే మేము తీసుకోవట్లేదు హనీ. నాకు కూడా అన్నిటికీ ఎగ్జాక్ట్ నేమ్స్ తెలీదు. ఇక్కడైతే కొర్రలు, సజ్జలు, సామలు అన్నీ అయితే ఉన్నాయి. అరికెలు, పెసలు, శనగలు, మిగిలినవన్నీ కూడా చాలా వరకు మనం ఇంట్లో వాడేవే. మేమైతే ఇక్కడ కుంకుడుకాయలు, శీకకాయలు, చింతపండు, బొబ్బర్లు ఒకటి, ఇంకా వేరుశనగలు తీసుకున్నాం. వేరుశనగలు వచ్చేసి ఈ వేలో మంకీస్కి వేద్దామని అయితే తీసుకున్నాము. సో అంతే, ఇంకేం తీసుకోలేదు. ప్రైజెస్ అయితే మనకి ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి, ఈక్వల్గానే ఉన్నాయి. మెయిన్లీ ఇక్కడ సిరిధాన్యాలు అయితే ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉన్నాయి. అక్కడ చిన్న షాపింగ్ అయితే అయిపోయిన తర్వాత మళ్ళీ అయితే మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా పక్కన జలపాతం. సో ఈ వాటర్ ఫాల్ వ్యూ పాయింట్కి అయితే మేము వెళ్తున్నాము. సో వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్ళట్లేదు, వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాము. నెక్స్ట్ ఈ నేచర్ని అలా ఎంజాయ్ చేస్తూ వెళ్తుంటే అసలు టైమే తెలియలేదు. తెలియకుండానే 11:30 అయిపోయింది. సో ఇదన్నమాట. ఇంకా వ్యూ పాయింట్కి అయితే రాలేదు. ఇక్కడ చాలామంది ఆగి, నిన్న వస్తున్నప్పుడు ఇక్కడ చాలామంది ఆగి అయితే లంచ్ చేస్తున్నారు ఆ స్పాట్లో. సో ఇప్పుడైతే మనం వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చేసాము. హియర్ వి గో. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇంకా రైలింగ్ ఉంది, ఒక స్టేజ్ లాగా ఉంది. ఆ వీడియో అంటే డైరెక్ట్గా రైలింగ్ మీదకి వెళ్ళిపోవడం వలన ఆ వీడియో అయితే మిస్ అయింది. కానీ మొత్తానికి నేను ప్రీవియస్ వీడియోలో అయితే చూపించాను, పార్ట్ 1లో. అది చూడండి, అందులో క్లీన్గా ఉంటుంది వ్యూ అయితే, ఐ మీన్ ఆ ప్లేస్ అయితే. సో అక్కడ నుండి అయితే ఇలా ఉంటుందన్నమాట వాటర్ ఫాల్. ఇక్కడ వచ్చేసి మేము దిగుతున్నప్పుడు చాలా మంకీస్ వచ్చేసాయి. సో కొన్ని గ్రౌండ్ నట్స్ తీసుకున్నామని చెప్పాను కదా ఇందాక, అవి అక్కడ వేస్తే అవి తింటున్నాయి అన్నమాట. చిన్న చిన్న మంకీస్ భలే పరిగెత్తుకుంటూ వచ్చేసాయి అవన్నీ కూడా. ఇంకొకటి ఏమో కోకోనట్ ఒకటి తీసుకుని అక్కడ భద్రాచలంలో కొట్టింది ఒకటి ఉంది. అది కూడా అక్కడ వేస్తే ఒక మంకీ పైన కొండ మీద నుంచి వచ్చి టక్మని తీసుకుని వెళ్ళిపోయింది అక్కడికి. సో ఇదన్నమాట వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఇంకా కొంచెం ఎర్లీకి వస్తే ఇంకా బాగుంటుంది. చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉందో మొత్తం మౌంటైన్స్ అవన్నీ కూడా. ఈరోజు సండే, సో చాలామంది వస్తూనే ఉన్నారు బైక్ ట్రిప్స్లో వస్తుంటారు కదా మన కాకినాడ నుండి, రాజమండ్రి నుంచి. సో సీజన్ అయితే స్టార్ట్ అయింది కాబట్టి చాలామంది వస్తున్నారు ఇలాగా. ఈ వేలో మనకి చాలా వాటర్ ఫాల్స్ అయితే ఉంటాయి. అది జస్ట్ వ్యూ పాయింట్ అంతే. వాటర్ ఫాల్ ఒకవేళ కనుక తడవాలి అనుకుంటే కనుక వాటర్ ఫాల్లో కూడా వెళ్ళొచ్చు మనం. వాటికి ఉంటాయి ఇక్కడ అమృతధార అనేసి చాలా పేర్లు ఉంటాయి వేరే వేరేవి. రోడ్స్ చూసారా ఎలా ఉన్నాయో, నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను రోడ్స్ అయితే ఇలా ఉన్నాయి అనేసి. బట్ ఫారెస్ట్ ఏరియాలో ఇంతవరకు ఉండడమే చాలా గ్రేట్ అనిపించింది మాకు. బట్ బాగానే ఉన్నాయి. సో సేఫ్గా స్లోగా వెళ్ళాలంతే, మనం చూసుకుంటూ వెళ్ళాలి. కనిపించట్లేదు కూడా ఒక్కొక్కసారి, షేడ్ లాగా అనిపిస్తున్నాయి, కానీ చాలా పెద్ద పెద్ద గోతులు అయితే ఉన్నాయి. ఇప్పుడైతే మనం మారేడుమిల్లి అయితే వెళ్ళిపోతున్నాము. సో లంచ్ టైంకి అక్కడికి అయితే వెళ్తాము. ఈ గ్యాప్లో అమృతధార దగ్గర ఒకసారి అయితే ఆగాము, అక్కడ చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి అమృతధార బయట అనమాట. ఇలా టీ, బిస్కెట్స్, స్వీట్ కార్న్ ఇలాంటివన్నీ అయితే అమ్ముతున్నారు ఇక్కడ. లోపలికి వెళ్ళాలి అనేసి అంటే కనుక, అంటే వాటర్ ఫాల్ వరకు వెళ్ళాలంటే ఎంట్రన్స్ 50-20 అంత ఉంది. సో ఇక్కడైతే మేము టీ తీసుకున్నాము. జస్ట్ ఒక చిన్న టీ బ్రేక్ అయితే తీసుకొని ఇక్కడ టీ తాగేసాము. ఇదైతే అమృతధారకి ఎంట్రన్స్, లోపలనే పార్కింగ్ అంతా కూడా ఉంది. ఇక్కడైతే మంకీ చూసారా భలే తింటుంది, క్యూట్గా చేతో పట్టుకొని మంచులు తిన్నట్టే తింటుంది. ఇంకా వస్తున్న దారిలో నేను అక్కడక్కడ గ్రౌండ్ నట్స్ అయితే వేస్తూ ఉన్నారు, 2 చేతులతో భలే తింటున్నాయి అవన్నీ. ఎక్కడన్నా వీడియో దొరికితే పెడతాను. నాకు కూడా భయమేగానే ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీశాను. మోస్ట్లీ మంకీస్ దగ్గర ఐ కాంటాక్ట్ ఇవ్వడానికి అస్సలు ట్రై చేయొద్దు. అలా మీరు ఐ కాంటాక్ట్ ఇచ్చి భయపడుతూ చూస్తున్నారంటే అవి మీ మీద ఖచ్చితంగా వస్తాయి. మీరు పట్టించుకోకపోతే అవి కూడా పట్టించుకోవు. ఇన్ కేస్ మీరు పట్టించుకోకపోయినా వస్తుంది అనేసి అంటే మాత్రం ఖచ్చితంగా మీ చేతిలో ఫుడ్ అది చూసి ఉండాలి. సో అదన్నమాట. సో దానికైతే ఇంకా బాగా చెప్పేసి మేమైతే ఇంకా వెళ్ళిపోయాము.
సో అదనమాట. ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా, ఇది మారేడుమిల్లి వ్యూ పాయింట్. యాక్చువల్గా అయితే చూసారా, రైలింగ్ కూడా లేకుండా ఎంత డేంజరస్గా ఉందో. ఇది మ్యాక్సిమం అవాయిడ్ చేయండి, ఇది అస్సలు సేఫ్ కాదు. ఇందాక చూపించాను కదా, అక్కడికి వెళ్ళడానికి ట్రై చేయండి. రోడ్ అయితే ఇక్కడ నుంచి చాలా నేరో అయిపోయింది. మ్యాక్స్ ఇంకో 20 to 30 minutesలో అయితే మారేడుమిల్లి రీచ్ అయిపోతాము. అక్కడ నుండి అయితే వీడియో కంటిన్యూ చేసేస్తాను, చూసేయండి. ఇక్కడ నుండి అయితే మారేడుమిల్లి ఊరైతే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడంతా కూడా అడుగడుగున అన్ని హోటల్సే. అన్నిట్లోనూ మనకి బొంగులో చికెన్, బొంగులో బిర్యానీ అన్నీ అయితే దొరుకుతాయి. వెజ్ వాళ్ళకి కూడా పన్నీర్ బిర్యానీ ఉంటుంది బొంగులో చేసింది, ఇంకా వెజ్ కూడా ఉంటుంది, వెజ్ బిర్యానీ కూడా ఉంటుంది. అండ్ అన్ని దగ్గరలో వెజ్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటాయో లేదో నాకు కూడా తెలియదు. ఫుడ్ ఎక్కడ తిన్నాం, ఏం తిన్నాం అనేది అయితే నెక్స్ట్ చెప్పేస్తాను. అంతలోపు ఈ వీడియో చూసేయండి. ఈ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా ప్రహరీ, ఇదంతా కూడా రిసార్ట్ అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే వనవిహారీ అని ఉంది కదా, సో ఇదే దానికి ఎంట్రన్స్. లాస్ట్ టైం ఉన్నప్పుడు మేము ఇక్కడ స్టే చేసాము, 1 day అయితే ఉన్నాము. ఈ రోజు అయితే ఏమీ స్టే చేయాలనుకోలేదు, ఇంకా రిటర్న్ డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాము. జస్ట్ లంచ్ ఒకటి మారేడుమిల్లిలో చేస్తున్నాం అంతే. ఇక్కడ కాటేజెస్ లాగా ఉంటాయి, ఇండివిజువల్గా చాలా బాగుంటాయి. మెయింటెనెన్స్ అంతా కూడా బాగుంది. ఇది వచ్చేసి గవర్నమెంట్ వాళ్ళది అనుకుంటా. ప్రైజెస్ అయితే రీజనబుల్గానే ఉంటాయి. జస్ట్ చూపిద్దామనేసి ఇలా వచ్చాను అంతే. నెక్స్ట్ ఇదే స్నేహ రెస్టారెంట్. మేమైతే లంచ్ ఇక్కడే చేసాము. ఇది వనవిహారికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉంటుంది. చూడటానికి కొంచెం హడావిడిగా ఉంది, అన్నీ అయితే లైవ్లో చేస్తున్నారు. సో అందుకని ఇక్కడైతే సెలెక్ట్ చేసాం. ఇది పెద్ద రీజన్స్ ఏం లేవు ఇదే సెలెక్ట్ చేయడానికి. టేబుల్ మీద అయితే మేము వెళ్ళేప్పటికీ వెజిటేబుల్ గ్రేవీ ఇంకా రైతా అయితే పెట్టారు. రైతా అయితే చాలా థిక్గా ఉంది, మనం ఇంట్లో చేసుకున్నట్లే అనిపించింది. క్వాలిటీ అయితే పర్లేదు అనిపించింది అది చూసిన తర్వాత. నెక్స్ట్ అయితే లెమన్స్ ఇంకా ఆనియన్స్ ఇచ్చేసి మనకైతే ప్లేట్స్ ఇచ్చేసారు. పేపర్ ప్లేట్స్తో అయితే సర్వ్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి నార్మల్గా ఆ బొంగులో ఐటమ్ ఏదైతే ఉందో అది బౌల్స్లో డంప్ చేసుకుని బయటనే డంప్ చేసి తీసుకొస్తారంట. నేను వీడియో తీసుకుంటాను అని అడిగితే పాపం లోపలికి అయితే తీసుకొని వచ్చి అదైతే డంప్ చేశారు ఇక్కడే. సో మన బిర్యానీ అయితే వచ్చేసింది. నేనైతే ఫస్ట్ నమ్మలేదు బొంగులోనే ప్రిపేర్ చేస్తారు అనేసి. అంటే నేను రైస్ సపరేట్గా చేసేసి అందులో అయితే ఫిల్ చేసి పెడతారనుకున్నాను. బట్ ఫ్లేవర్ అయితే డిఫరెంట్గా అనిపించింది, బాగా అనిపించింది, కొంచెం కొత్తగా. టేస్ట్ అయితే బాగుంది, మైల్డ్ స్పైసెస్తో చాలా బాగా అనిపించింది ఫ్లేవర్ఫుల్గా బిర్యానీ అయితే. సో అందరికీ అయితే సర్వ్ చేసేసారు. ఒక 8 to 10 pieces అయితే వచ్చాయి, మీడియం సైజ్ పీసెస్. తర్వాత అయితే ప్లేట్లో అన్నీ సర్వ్ చేసేసాను, గ్రేవీ సర్వ్ చేశాను. రైతా సర్వ్ చేసేలోపు టప్మన్ అయితే ఒలిగిపోయింది కొంచెం. ఇంకా సర్లే కదా అనేసి అని లెమన్, ఆనియన్ అన్నీ అయితే సెట్ చేసి ఒక చిన్న వీడియో క్లిప్ తీద్దామనేసి అనుకున్నాను. అన్నీ పెట్టిన తర్వాత చేతిలోకి తీసుకుంటే చేయి అయితే కాలింది. ఇలా అయితే పని అవదనేసి ఫోన్ అయితే పక్కన పెట్టేసి బిర్యానీ అయితే ఫుల్గా కుమ్మేసాను నేను. ఇది వచ్చేసి నెక్స్ట్ ఐటమ్. ఇది స్టార్టర్ కైండ్ ఆఫ్, ఓన్లీ చికెన్ అయితే బ్యాంబూలో కుక్ చేస్తారు. ఇది వచ్చేసి 1/2 kg చికెన్ 250 రూపీస్ అయితే చార్జ్ చేశారు. టూ మచ్ స్పైసీగా అయితే ఉంది. ఎవరికైతే స్పైసీనెస్ అంతగా నచ్చదో ఇదైతే కంప్లీట్గా అవాయిడ్ చేసేయండి, అంత స్పైసీగా ఉంది ఇది. నేనైతే హై ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాను, నాకైతే పర్లేదు, బాగానే నచ్చింది నాకు. నన్నైతే డిసప్పాయింట్ చేయలేదు వీళ్ళు. ఇక్కడైతే నేను బయటకు వచ్చి ఇక్కడ వీడియో అయితే తీస్తున్నాను. చూసారా, ఇక్కడ వెయింగ్ మిషన్ మీద 500 grams అయితే వెయిట్ చేసి అందులో అయితే బ్యాంబూలో వేసి అయితే కుక్ చేస్తున్నారు ఇక్కడ ఎగ్జాక్ట్గా వెయిట్. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇది మసాలా రైస్ అనమాట, మసాలా మిక్స్ చేసిన రైస్. ఈ రైస్ బ్యాంబూలో ఫిల్ చేసి అయితే కుక్ చేస్తారు. ఆల్రెడీ ఇదైతే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఇంకా చాలా వేరియంట్స్ ఉన్నాయి, కుండలో బిర్యానీ, చిట్టు ముత్యాల పలావ్, ఇలాగా చాలా అయితే ఉన్నాయి. మేము ట్రై చేసింది అయితే ఓన్లీ బొంగులో చికెన్ బిర్యానీ ఇంకా బొంగులో చికెన్, ఇవే ట్రై చేసాము. ఇవైతే చాలా బాగున్నాయి. సో ఇదనమాట మేము తిన్న రెస్టారెంట్ అయితే స్నేహ రెస్టారెంట్ అని. ఊర్లోకి ఎంటర్ అయిన వెంటనే లెఫ్ట్ సైడే ఉంటుంది. ఇక్కడితో అయితే మేము అనుకున్న ట్రిప్ కంప్లీట్ అయిపోయినట్లే, కానీ అలా అయితే జరగలేదు. ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. సో ఎండ్ వరకు అయితే చూడండి.
ఇది వచ్చేసి భూపతిపాలెం రిజర్వాయర్ అనమాట. మారేడుమిల్లి దగ్గరలో అయితే ఉంటుంది. మారేడుమిల్లి రిజర్వాయర్ అని కూడా అంటారు దీన్ని. యూజువల్గా అయితే ఇక్కడ చాలామంది ఉంటారు ఫొటోస్ తీసుకుంటూ, ఫోటోషూట్స్ చేసుకుంటూ. ఇదంతా బిజీ ప్లేస్ అనమాట నార్మల్గా. కానీ మేము వెళ్ళిన టైం వలన ఏంటో మొత్తం ఖాళీగా ఉంది. సరే కదా అనేసి అక్కడ కాసేపు ఆగి అలా ఎంజాయ్ చేసాము. కొన్ని ఫొటోస్ తీసుకొని కొంచెం సేపు అయితే అక్కడ స్పెండ్ చేసాము. ఆ తర్వాత ఇంకా చాలా టైం ఉంది కదా అని అనిపించింది. సరే కదా రంపచోడవరం వాటర్ ఫాల్స్కి వెళ్దామా అనేసి అనుకున్నాము. సో అక్కడ నుండి మళ్ళీ మేము ప్లాన్ మార్చుకొని రంపచోడవరం అయితే వెళ్ళాం. ఎప్పుడు మారేడుమిల్లి రావడమే తప్ప రంపచోడవరం ఎప్పుడు వెళ్ళలేదు ఇప్పటివరకు. సో అక్కడికైతే వెళ్ళాము. సో ఇప్పుడైతే రంపచోడవరం వాటర్ ఫాల్కి అయితే వచ్చాము. రావడం అయితే వచ్చాము కానీ ఫుల్గా తినేసి ఉన్నాం కదా, అస్సలు కదలలేకపోయాం. వాటర్ ఫాల్కి చాలా లోపలికి నడవాలంట. ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ అలా అయితే ఉంటుందనేసి అన్నారు. ఇంకా అది విన్న తర్వాత ఎందుకులే అనిపించింది. అక్కడ కింద కొంచెం జలపాతం లాగా చిన్న ఫ్లో అయితే ఉంది. సరే కదా అనేసి వెళ్ళి అక్కడైతే కూర్చుని టైం స్పెండ్ చేసాం అక్కడ. ఈ వేలో నేను చాలా మంది అయితే అబ్జర్వ్ చేశాను. ఫ్యామిలీస్తో వచ్చి మంచిగా ఫుడ్ అంతా ప్యాక్ చేసుకొని వచ్చి భలే ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. సో ఇక్కడే పైనుంచి చిన్న ఫ్లో అయితే వస్తుంది. సరే కదా అనేసి ఇక్కడే ఉండి కొంచెం సేపు అయితే టైం స్పెండ్ చేసి మేమైతే ఎంజాయ్ చేసాము. ఇంకైతే మేము రిటర్న్ అయిపోయాం అక్కడ నుండి. టైం అయితే 4 అలా అయితే అవుతుంది. అలా ఈవినింగ్ అయ్యే కొద్దీ ఆ వాటర్ ఫాల్ ఆ ఏరియా అంతా కూడా దోమలన్నీ బయటకు వచ్చేసాయి, కుట్టేసాయి అనమాట. ఇంకా ఫాస్ట్గా అక్కడ నుండి అయితే రిటర్న్ అయిపోయాము. ఇంకెలాగో ఈవినింగ్ టైం అయితే అయిపోయింది కాబట్టి మమ్మీ వాళ్ళు అయితే టీ తాగదాం అనేసి అన్నారు. సో రంపచోడవరం ఈ వాటర్ ఫాల్ నుండి బయటకు వచ్చిన వెంటనే సెంటర్లో టీ హౌస్ అనేసి అయితే ఉంది. ఇక్కడ టీ తీసుకున్నాం. టీ ఇంకా అలాగా మా అన్న ఏదో చాక్లెట్ మిల్క్ షేక్ ఏదో చెప్పాడు, అవన్నీ తీసుకొని
మేమైతే ఇంకా వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఆర్గానిక్ హనీ కూడా అమ్ముతున్నారు. ఈ గ్లాస్ బాటిల్స్లో ఉంది కదా, ఇక్కడ ఇది ఆర్గానిక్ హనీ అంట. ఇంకా నేను ఈ మంకీస్కి గ్రౌండ్నట్ చేసిన వీడియో ఎక్కడా దొరకలేదు కదా, ఒక చిన్న క్లిప్ అయితే ఇక్కడ దొరికింది. సో ఇక్కడ మా అన్న అయితే లైట్గా వేశాడు. ఇక్కడ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే రోడ్డు మధ్యలో వేసాము. సో వెనకాల వచ్చిన వెహికల్స్ కొంచెం ఇబ్బంది అయింది, మేము అబ్జర్వ్ చేయలేదు అది. సో అలా వేయొద్దు, రోడ్ సైడ్కి వేయండి. అప్పటివరకు నేనే వేసాను ఈ లెఫ్ట్ సైడ్కి, మా అన్న వేస్తానంటే అటువైపు వేసాడు అనమాట. చూసారా ఎలా తింటున్నాయో అవి. అదనమాట మా ట్రిప్ అయితే అలా జరిగింది. కాకినాడ రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ 6 o'clock అయితే అయ్యింది. సో ఇంకొచ్చేసి ఫుల్గా అయితే రిలాక్స్ అయిపోయాము. సో అదనమాట మా 2 day ట్రిప్ని 2 partsగా అయితే వ్లాగ్స్ రిలీజ్ చేస్తాను. మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.